ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది ఫ్రెండ్స్, దీన్ని కూడా యాక్టివేట్ అనేది చేసుకోండి. నేను ఏ వీడియో తెచ్చినా మీ యూట్యూబ్ నోటిఫికేషన్కి వెంటనే వస్తుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అఫీషియల్ టెక్ బ్రాండ్. ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒప్పో 5X2 మొబైల్కి సంబంధించిన మొత్తం స్పెక్స్ ఒకసారి చూద్దాము. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 6.7 ఇంచెస్ ఉంటుంది. క్వాడ్ హెచ్డి ప్లస్ సూపర్ ఎమోలెడ్ డిస్ప్లే ఉంటుంది అనమాట, ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే. దీంట్లో టచ్ శాంపుల్ రేట్ చేసుకున్నట్లయితే 240 టచ్ శాంపుల్ రేట్ అయితే ఉండడం అనేది జరుగుతుంటుంది. అలాగే ఇది HDR10+ సపోర్ట్తో కూడా వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్కి అయితే ఈ మొబైల్ సపోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంటుంది. దీంట్లో వాడిన బ్యాటరీ చూసుకున్నట్లయితే 4200 mAh బ్యాటరీని అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే దీంట్లో వాడిన ప్రాసెసర్ వచ్చేసి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 865 అనే ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది ఒక 5G సపోర్టెడ్ ప్రాసెసర్ అనమాట. అలాగే ఇది ఏంటంటే మనకు 2 సిమ్ కార్డులు కూడా ఒకటేసారి 5G మోడ్లో పెట్టుకొని కూడా వాడవచ్చు అనమాట. దీనిలో కెమెరా చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ కెమెరా ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 13 మెగాపిక్సెల్ వచ్చేసి టెలిఫోటో లెన్స్ ఉంటుందన్నమాట. 5x వరకు హైబ్రిడ్ జూమ్ చేయొచ్చు, 20x వరకు అయితే దీంట్లో డిజిటల్ జూమ్ అని అయితే చేయవచ్చు. దీనిలో IP54 వాటర్ రెసిస్టెంట్ ఉంది. అలాగే డాల్బీ ఎట్మాస్ ఉంది. స్టీరియో స్పీకర్స్తో కూడా ఈ మొబైల్ రావడం అయితే జరుగుతుంటుంది. దీంట్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, ఫేస్ ఉంటుంది, పిన్ ఉంటుంది, ప్యాటర్న్ కూడా సెట్ చేసుకోవచ్చు. అవుట్ ఆఫ్ ది బాక్స్ 110 మీద వస్తుంది. సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా వాళ్ళు ఇస్తామని చెప్తున్నారు. అలాగే దీంట్లో 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్లూటూత్ ఉంటుంది, వైఫై ఉంటుంది, GPS ఉంటుంది, USB కేబుల్ టైప్ సి పోర్ట్తోనే రావడం అనేది అయితే జరుగుతుంటుంది. అలాగే దీంట్లో మనం చూసుకున్నట్లయితే చూసుకుంటే ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ అయితే ఉండడం అనేది జరుగుతుంటుంది. అలాగే ర్యామ్ చూసుకున్నట్లయితే 8GB ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే 128GB ఉంటుందన్నమాట. అలాగే ఈ మొబైల్లో ప్రైస్ చూసుకున్నాం మనం, 8GB మరియు 128GB ఉంటుంది కదా, దాని ప్రైస్ వచ్చేసి 58,000 దాకా ఉండడం అనేది జరుగుతుంటుంది. సో అయితే ఈ మొబైల్ని మన ఇండియాలో అయితే లాంచ్ చేయలేదు. సో ఇది యూరప్ కంట్రీలో ఈ మొబైల్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఇది మన ఇండియాకి వస్తే దాదాపు వస్తుందా లేదా అనేది మనం వెయిట్ అయితే చేయాలి. సో మన ఇండియాకి వస్తే ఎంత ప్రైస్ పెడుతుంది అనేది కూడా మనం వెయిట్ చేసి కొనాల్సి ఉంటుంది. సో ఈ ప్రైజు మన ఇండియాలో దీంట్లో మళ్ళీ IP68 లేదు, IP64 వాటర్ రెసిస్టెంట్ ఉంది. సో కాబట్టి ఈ మొబైల్ మీరు తీసుకోవాలా వద్దా అనేది ఆలోచించండి ఫ్రెండ్స్. మన మంచి వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది ఫ్రెండ్స్, దీన్ని కూడా యాక్టివేట్ అనేది చేసుకోండి. నేను ఏ వీడియో తెచ్చినా మీ యూట్యూబ్ నోటిఫికేషన్కి వెంటనే వస్తుంది ఫ్రెండ్స్.